అదే ఇప్పుడు ఇవాళ ఒక సోషల్ మీడియా ఇవాళకి కొన్ని వేల మందిని అరెస్ట్ చేశారు కదా వీళ్ళు. వాళ్ళు ఈడ్చిపెడితే అంతా ఒక 50 మందిని అరెస్ట్ చేసి ఉంటారు 5 ఏళ్లలో సోషల్ మీడియా పోస్టుల మీద. మెయిన్ వాళ్ళు ఈ చిన్న చితక వాళ్ళని ఎవరినో అరెస్ట్ చేయొచ్చు, అది లోకల్ గా. ఆ లెక్కనైతే నన్ను అడిగితే ఒక్కసారి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళకి అరెస్టులు తెలుగుదేశం వాళ్ళకంటే ఎక్కువైనాయి. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు సొంత ఎమ్మెల్యేలే సొంత సోషల్ మీడియా కార్యక్రమాలు. అప్పుడు ఉన్నదే కరెక్ట్ యాక్ట్, ఇది వేస్ట్ యాక్ట్. బిఎన్ఎస్ యాక్ట్ లో ఏమీ లేదు. బిఎన్ఎస్ యాక్ట్ అనేటువంటిది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ మీన్స్ దాన్ని ఏమంటారు, డబ్బులు వసూలు చేయటాలు, ఎక్స్టార్షన్. అంటే ఈ ఆర్గనైజ్డ్ గా సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని ఈ క్రైమ్స్ చేస్తున్నారు చూడండి. ఇది నేను పోలీసులు అని చెప్పిన ఇంకోటి అట్లాంటి వాటికి సంబంధించి ఆర్గనైజ్డ్ గా ఫేక్ ప్రచారం చేయడం కూడా నేరంగా. అది ఫేక్ ప్రచారం ఎలా ధృవీకరిస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గొప్పదని చెప్పి అద్దంకి దయాకర్ చెబుతాడు, కాదని చెప్పి అది ఫేక్ అని చెప్పి నువ్వు ఏ బేసిస్ మీద కేసు పెడతావు? అది నీ భావ ప్రకటన స్వాతంత్రానికి సంబంధించి. నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను అంటున్నాడు అతను, తప్పని ఎట్లా అంటావు నువ్వు? ఇట్ ఈస్ హిస్ రైట్ అంతే. దానికి నువ్వు కౌంటర్ చేయాలి కానీ అది ఫేక్ ప్రచారం అని ఎట్లా అంటావు? ప్రాక్టికల్ గా ఇవాళ డిఎస్సిలో అంత అద్భుతంగా జరిగిందని ప్రభుత్వం చెప్తుంది, లేదు అని చెప్పి బాధితుడు అంటున్నాడు. బాధితుడి పక్షాన ఒకటి మాట్లాడాడు, అది ఫేక్ అంటే ఎట్లాగా? ఆన్సర్ చేశాం కదా మేము అంటున్నారు, ఆన్సర్ లో మళ్ళీ అనుమానాలు ఉన్నాయి కదా అంటున్నారు.